హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ చిక్కుడు గింజల వెల్లుల్లి కారం అండి. ముందుగా అయితే చిక్కుడుకాయలని ఇలా కట్ చేసి క్లీన్‌గా వాష్ చేసి పక్కన ఉంచుకోండి. నేను ఇక్కడైతే హాఫ్ కిలో చిక్కుడుకాయలైతే తీసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం రండి. కొబ్బెర, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. ముందుగా ఇవన్నీ మిక్సీ జార్‌లో 1 బై 1 యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా పచ్చిమిర్చి అండ్ తర్వాత కొబ్బరనేది మనం పైన యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రఫ్‌గా ఉంటుంది కాబట్టి పైన యాడ్ చేస్తే తొందరగా మెత్తగా మెదుగుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కుక్కర్‌లో 4 ఆర్ 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయాలి. ఆ తర్వాత జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు వేసి మనం వాష్ చేసుకున్న చిక్కుడు గింజలనైతే యాడ్ చేసేయాలండి. అలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఆయిల్ అంతా చిక్కుడు గింజలకు పట్టుకునే విధంగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల ఆయిల్ అనేది అంతా పట్టుకుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇంకోసారి అలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ కిలో చిక్కుడు గింజలు తీసుకున్నాను కాబట్టి 1 కప్ వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరైతే హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి ఈ విధంగా కలిపేసి మనమైతే మూత పెట్టేసుకోవచ్చండి. ఒకవేళ మీరు టొమాటోస్, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే పోపేసిన వెంటనే యాడ్ చేయొచ్చండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ ఏసి మూత అయితే పెట్టేసుకోవాలండి. లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు షుగర్ గాని యాడ్ చేసుకోవాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మాకైతే షుగర్ ఇష్టం ఉండదు. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే ఇవ్వాలండి. మీడియం ఫ్లేమ్‌లో ఇస్తే సరిపోతుందండి. ఈవెన్‌గా కుక్ అవుతుందండి. ఇప్పుడైతే మూత తీసి చూస్తే ఈ చిక్కుడు గింజలని ఈ విధంగా బాయిల్ అవుతాయండి. ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా చాలా బావుంటుందండి. ఇప్పుడు అందరూ చిక్కుడు గింజలు ఉడికించిన తర్వాత వాటర్ అయితే వంపేస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల అందులో ఉండే విటమిన్స్ అండ్ పీచు పదార్థం అనేది వాటర్‌లోనే వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా బాయిల్ చేసి తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. ఎంతో సింపుల్‌గా ఉండే చిక్కుడు గింజల వెల్లుల్లి కారం రెడీ.